రుద్రరాజు ఎవరో తెలుసుకుందామని చెప్పి విజయేంద్ర అయితే హాస్పిటల్‌కి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దుర్గ అయితే వాళ్ళ నాన్న కండిషన్ కోసం డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటుంది. అలా వాళ్ళ నాన్నని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన విజయేంద్ర అయితే ఎవరి రుద్రరాజు అని చెప్పేసి అయితే తొంగి చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి లోపలికి వెళ్లి మాట్లాడదామని చెప్పేసి అయితే లోపలికి వచ్చి చూడగా అక్కడ ఉన్న దుర్గాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి దుర్గ ఇక్కడ ఉంది అంటే రుద్రరాజుకి, దుర్గాకి ఏదైనా సంబంధం ఉందా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దుర్గా కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి నువ్వెక్కడ ఉన్నావు? ఏం జరిగింది? అసలు ఇతను ఎవరు? నీకేమవుతారు? అని చెప్పేసి అయితే మొత్తం అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దుర్గా అయితే మీ నాన్నని చంపింది ఎవరో కాదు ఆ రక్షిత, పురుషోత్తమే. వాళ్ళిద్దరి వల్లనే మీ నాన్నగారు చనిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక అయితే అలా నించొని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. అయినా ఇన్ని రోజులు ఇతను మీ తండ్రి అని ఎందుకు నాకు చెప్పలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దుర్గా అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్నని చంపింది రక్షిత, పురుషోత్తం అని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలా ఉండిపోతాడు.